హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ప్రైవేట్ స్కూళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ టాపిక్లో గవర్నమెంట్ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ప్రైవేట్ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈరోజు గవర్నమెంట్ స్కూల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూలు చాలా పిల్లలు లేక చాలా స్ట్రెంత్ బాగా తగ్గిపోతుంది రాను రాను. అయితే మనకి లాస్ట్ 2000 అంటే నాకు తెలిసి 2005 ఆ బిలో అయితే ప్రతి స్కూల్లో కూడా గ్రామ స్థాయిలో స్కూల్లో అంటే మండల స్థాయిలో స్కూల్లో వేరే కొంచెం ఇప్పుడు కూడా కొంచెం ఉన్నాయి. అయితే గ్రామ స్థాయి స్కూల్లో అయితే రాను రాను స్ట్రెంత్ బాగా తగ్గిపోతుంది. ప్రతి స్కూల్లో 20 మంది మహా అయితే 30 మంది ఉంటారు తప్ప. కానీ అప్పుడు మనకి 2005 నెక్స్ట్ 2010 అప్పుడులాగా ఇప్పుడు మాత్రం ఎక్కువ స్ట్రెంత్ పిల్లలు కానీ ఎవరు జాయినింగ్ అవ్వట్లేదు. ఒకవేళ జాయినింగ్ అయినా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో చదివి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం ఇక్కడ జరుగుతుంది. కానీ మనకి ప్రైవేట్ స్కూల్లో ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఉండాలంటే ఏం చేయాలి, అది దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మధ్యతరగతి ఫ్యామిలీ అవ్వచ్చు, లేదనుకుంటే బిలో మధ్యతరగతి ఫ్యామిలీ, చాలా పేద కుటుంబాలు కూడా తన పిల్లల్ని ఎంత డబ్బులైనా సరే, నెలవారీ ఖర్చులకి ఇబ్బంది అయినా సరే తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి చూస్తుంటారు. అందుకని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామని మాత్రం ఏ తల్లిదండ్రులు చూడట్లేదు. కానీ అయితే మళ్ళీ మునుపటి వలె ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, పేదవాళ్ళు కానీ, ప్రతి పేద పిల్లల తల్లిదండ్రులు కానీ మళ్ళీ మనకి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేయాలంటే మన గవర్నమెంట్ సత్వరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మన గవర్నమెంట్ ఫస్ట్ నుంచి డెవలప్ చేస్తుంది. కానీ కొన్ని స్కూళ్ళు ఇప్పుడు మోడల్ స్కూల్ వచ్చాయి, కొన్ని మండల స్థాయి స్కూళ్ళు కూడా, హై స్కూల్ కూడా కొంచెం డెవలప్ అవుతున్నాయి. కానీ రూరల్ స్థాయిలో ఉండే స్కూళ్ళు అట్లే మనం ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే స్కూళ్ళు ఇప్పటికీ కూడా చాలా అడ్వాన్స్ స్థితిలో ఉండాలి. ఎందుకు అంటే ఆ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఒక కంపారిజన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు పేద స్థితిలో ఉన్న, నెలవారీ ఖర్చులకు ఇబ్బంది అయిపోయినా సరే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం చూస్తాను పిల్లల్ని. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో అమౌంట్ తీసుకొని జాయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే క్లాస్కో టీచర్ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు ఒకవేళ చదువు పిల్లలకి ఏమైనా కొంచెం ఎడ్యుకేషన్లో డౌన్ అయినా, లేదా కొంచెం పిల్లలు కొంచెం లోగా ఉన్న ఎడ్యుకేషన్లో వీళ్ళు వెళ్ళి ధైర్యంగా అడగడానికి డబ్బులు కడుతుంటారు కాబట్టి ధైర్యంగా అడుగుతుండ్రు. నెక్స్ట్ వాళ్ళు కూడా అమౌంట్ కట్టించుకుంటాను కాబట్టి వాళ్ళు కూడా మనం కూడా జవాబుదారీతనంగా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులకి మనం సమాధానం చెప్పాలని వాళ్ళు కూడా ఒక బాధ్యతాయుతంగా సమాధానం చెప్తారు. ఇక్కడికి మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటప్పటికి పిల్లలు క్లాస్కో టీచర్ ఉండట్లేదు. ఇవాళ తల్లిదండ్రులు కంపేర్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి వచ్చేటప్పుడు క్లాస్కో టీచర్ ఉంటారు, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఫీజులు కడతాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని ఉంది. ఈవెన్ మనకి చుట్టుపక్కల మనకి తల్లిదండ్రులు కానీ, చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో ఉండే కుటుంబాలు మనం మాట్లాడుకుంటూ ఉంటే చాలామందికి మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని డబ్బులు పెట్టి చదివించాలని కోరుకోవట్లేదు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని కోరుకుంటారు. కానీ ఎందుకు జాయిన్ చేయలేకపోతారు, ఎందుకు ఆర్థిక పరిస్థితిలో ఉండి కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించవలసి వస్తుందంటే, గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి 5th స్టాండర్డ్ వరకు కూడా ఇద్దరే టీచర్సే ఉంటారు. అయితే మనం అనుకోవచ్చు పిల్లలు తక్కువ ఉంటారు కదా, ఎక్కువ మంది పిల్లలు ఉండి ఎక్కువ మంది టీచర్స్ ఉండి ఏం చేస్తామని. కానీ తల్లిదండ్రులకు అవన్నీ తెలియట్లేదు. కాకపోతే ముందు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఒకట్లు లేదా ఇద్దరు టీచర్సే ఉంటారు. అందువల్ల మనకి ప్రైవేట్ స్కూల్ ధీటుగా క్లాస్కో టీచర్ ఉన్నట్లయితే ప్రతి క్లాసుకు కూడా టీచర్సు సబ్జెక్ట్ వైజ్గా టీచర్స్ ఉండి చెప్పినట్లయితే, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నట్లయితే మేము జాయిన్ చేద్దాం. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి మాకు తినడానికి ఇబ్బంది అయినా సరే పిల్లలు చదివించవలసి వస్తుంది ప్రైవేట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినట్లయితే మళ్ళీ మేము డబ్బులు కోసం చూసుకొని ఇబ్బంది పడి
పిల్లల్ని చదివించకపోతే రేపు పొద్దున ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు బాగా చదివా మా పిల్లలు చదవలేకపోతే రేపు పొద్దున ఉద్యోగాలు రాకపోతే మేము ఏమైపోతానో ఒక అపోహాలకి తల్లిదండ్రులలో లోనవుతారు చాలామంది తల్లిదండ్రులు. ఎందుకంటే మనం చుట్టుపక్కల చూస్తాను, చాలా బాధపడుతుంటారు కూడా అందరూ. అయితే ఈరోజు గవర్నమెంట్ దాని గురించి సత్వరంగా నిర్ణయం తీసుకొని ఈవెన్ హై స్కూల్లో కొంత మెరుగై ఉండొచ్చు, కానీ రూరల్ ఏరియా ఉండే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు స్కూల్ మాత్రం చాలా ఒకరు ఇద్దరు టీచర్లతో చాలా అడ్వాన్స్ స్థితిగా ఉంది. స్ట్రెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, 20-30 మంది పిల్లలు తప్ప, కానీ మరి మ్యాక్సిమం 50 మెంబర్స్ కానీ ఎక్కువ ఉండట్లేదు ఏ స్కూల్లో కూడా. ఈరోజు గవర్నమెంట్ సత్వరంగా ఇప్పుడు డిఆర్సీ తీసింది, సంతోషమే. అది ఇంకను కూడా టీచర్స్ మెరుగుపరిచి ప్రతి స్కూల్లో కూడా, గ్రామ స్థాయి స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ని పెంచి వాళ్ళకి కూడా ప్రైవేట్ స్కూల్కి ఎలాగైతే తల్లిదండ్రులు వెళ్ళి మా పిల్లలకి చదువు చెప్పట్లేదని ధైర్యంగా అడగలుగుతారో, గవర్నమెంట్ స్కూల్లో కూడా మా పిల్లలకి ఎందుకు చదువు చెప్పలేదు, మా పిల్లలకి ఎందుకు బాగా రావట్లేదని ధైర్యంగా అడిగే రోజు రావాలి మనకి గవర్నమెంట్ స్కూల్లో కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్, ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ధైర్యంగా అడగలేకపోతున్నారు. ఈవెన్ మనం అనుకోవచ్చు, కానీ బయట తల్లిదండ్రులు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అంత ధైర్యంగా అడగలేరు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అని కానీ, లేదా వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి వాళ్ళు ఎలాగా స్పందిస్తారో తెలియదు కాబట్టి అడగరు ఎవరును. అయితే గవర్నమెంట్ దాని గురించి మంచి నిర్ణయం తీసుకొని ప్రతి స్కూల్లో కూడా మీ పిల్లల ఎడ్యుకేషన్ బాగోలేనప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళి మీ పిల్లల తరపున మీరు టీచర్స్ని అడగండి అని ఒక ఖండితంగా ఒక గవర్నమెంట్ అనేది ఒక మాట చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క టీచర్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క పిల్లలు ఇంతకుముందు నేను చదువుకునేటప్పుడు అయితే 1st నుంచి 5th స్టాండర్డ్ వరకు ఈవెన్ స్కూల్ టీచర్ తాలూకు పిల్లలు కూడా స్కూల్లో చదివేవారు. నాకైతే నా స్కూల్లో అయితే నేను చదువుకునేటప్పుడు నా స్కూల్లో మా స్కూల్ తాలూకా హెచ్ఎం గారి పిల్లలు కూడా, అబ్బాయి అమ్మాయి కూడా మా స్కూల్లో చదివేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా తమ పిల్లలు ఎప్పుడైతే ఆ చదివే స్కూల్లో కాదండి లేదా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారో అప్పుడే మన స్కూళ్ళు సత్వరంగా బాగుపడతాయి, ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మన పిల్లలకి మనం ఎదుటి పిల్లలకి మనం బాగా చెప్పినట్లయితే మన పిల్లలు కూడా చదువు బాగా వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ చదువు చెప్తారు. నెక్స్ట్ ఇంకో విషయం కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను, 2వ పాయింట్. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కాలర్షిప్ పొందాలనుకునేటప్పుడు ఇంటర్ దాటిన తర్వాత అటువంటి ఎవరైతే గవర్నమెంట్ తాలూకు స్కాలర్షిప్ పొందాలనుకుంటారో పై ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు అటువంటి వారు ముందే తమ పిల్లలని 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఈవెన్ గ్రామస్థాయి స్కూల్లో చదివించిన వారికైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు, లేదనుకుంటే గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే టీచర్స్ కూడా తమ పిల్లల్ని తమ స్కూల్లోని కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించినట్లయితే టీచర్స్కి ఎలిజిబుల్ అవుతారని కూడా ఒక జీవోని కానీ లేదనుకున్నట్లే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కానీ రూపొందించినట్లయితే అప్పుడు మన గ్రామ స్థాయి తాలూకా స్కూల్ కూడా పైకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ తల్లిదండ్రులు కూడా తమ డబ్బులు హెచ్చించి బాధపడుతూ ప్రైవేట్ స్కూల్లో చదివించకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేక కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి వాళ్ళకి ఇష్టం లేక కాదు, కానీ ఎక్కడా గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, చాలా టీచర్స్ తక్కువ ఉన్నారు, ఎడ్యుకేషన్ రాదేమో, తర్వాత మన పక్కన ఉన్న పిల్లలు పై ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు మన పిల్లలు కూడా ఎడ్యుకేషన్ బాగాలేకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది పడిపోతాయనే ఆలోచనతో ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు జాయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ విషయాన్ని నేను ముక్కుసూటిగా చెప్పదలుచుకున్నాను. మీరు కూడా మన చుట్టుపక్కల ఉన్న చర్చ జరపాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీని గురించి స్పందించాలి. ఎందుకంటే ఇది మన ఒక్క సమస్య కాదు, మన రాష్ట్ర సమస్య కూడా. ఈవెన్ కేరళలో ఎడ్యుకేషన్కి చాలా అమౌంట్ స్పెండ్ చేసి గవర్నమెంట్స్ ఈరోజు మన 29 రాష్ట్రాల్లో కేరళలో ఎడ్యుకేషన్లో ఫస్ట్ వస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క రూరల్ ఏరియాల్లో వాళ్ళ యొక్క గ్రామ స్థాయిలో స్కూల్లో అటువంటి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత మెరుగుపడింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చారు కనుక ఆయన కూడా కొంచెం స్పందించి గ్రామ స్థాయి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కొంచెం పైకి తీసుకొచ్చి ఆ టీచర్స్ కూడా ఏ స్కూల్లో అయితే ఎడ్యుకేషన్ బాగుండి మార్క్స్ ఎక్కువ వస్తాయి గ్రామస్థాయి స్కూల్లో అటువంటి స్కూల్ టీచర్లకి అమౌంట్ ఇంకా ఇంక్రిమెంట్లు పెంచుతామని చెప్పాలి, పైకి వస్తారు ప్రతి ఒక్కరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.